తారీఖు నాడు బందరం పట్టణంలో లోకల్ వైసీపీ లీడర్ మూకా భాస్కరరావు గారి మర్డర్ జరిగింది. సబ్సిక్వెంట్గా వెంటనే ఆ మర్డర్ డిటెక్షన్లో భాగంగా మన బందర్ డిఎస్పీ గారు తర్వాత వాళ్ళ టీం అందరినీ కూడా మనం అందరిని మొబిలైజ్ చేసి ఈ డిటెక్షన్ కొరకు మనం పార్టీస్ ఫామ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనం ఆ ఏరియాలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు అయితేనేమి, తర్వాత ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్, తర్వాత కొంత టెక్నికల్ డేటా ఇవన్నీ అనాలిసిస్ మనం స్టార్ట్ చేసి డిఫరెంట్ టీమ్స్తో మనం ఫంక్షనింగ్ చేసినప్పుడు మనకు లోకల్గా ఐ విట్నెస్ ఇచ్చిన సమాచారం అయితేనేమి, తర్వాత లోకల్గా అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్తో కొంత ఇన్పుట్ రావడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నారో భాస్కరరావు గారి దగ్గర వ్యక్తవుతున్న బంధువులు వాళ్ళు మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు స్పెసిఫిక్గా ఎవరి మీద అయితే అనుమానం ఉందో ముందుగా ఒక 4 ముద్దాయిల మీద మనకు అనుమానం ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా నాంచార్య అలియాస్ చిన్ని, తర్వాత నాంచార్య అని ఇంకొకతను అలియాస్ పులి, తర్వాత కిషోర్ అనే ఒక మైనర్ బాయ్, వారితో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారి ప్రోద్బలం ప్రమేయం ఉంది. వీళ్ళందరూ వెనుక వారి యొక్క ప్రోద్బలంతోనే ఈ యొక్క మర్డర్ని వాళ్ళు అటెంప్ట్ చేశారని వీళ్ళు మన ఆరోపణలు చేయడంతో ఆ ఎఫ్ఐఆర్ మనం ఈ 4 పైన మనం చేయడం జరిగింది 29th రోజు. దాని బేస్ మీద ఫస్ట్ మన ఐఓస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోకల్ ఐ విట్నెస్ విచారించారు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనం చూసి కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి విచారణ చేసిన తర్వాత ఈ ముద్దాయిల కోసం మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాం. దానిలో భాగంగా 2వ తారీఖు నాడు దీంట్లో ప్రధాన ముద్దాలైన నాంచార్య అలియాస్ చిన్న మరియు నాంచార్య అలియాస్ పులి, మరొక జూనియర్ బాయ్, వాళ్ళ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎలా చేశారు, ఎఫెన్స్ ఎందుకు చేశారు దానిపైన. అలాగనే 3వ తారీఖు నాడు దీంట్లో పార్టిసిపేట్ చేసిన మరొక 2 ముద్దాయిలు నాగమల్లేశ్వరరావు మరియు వంశీ అనేవారు, వీరు కూడా ముద్దాయిలు ఈ యొక్క నేరంలో ప్రత్యక్ష పాత్ర ఉండడంతో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేశాము. సో వీళ్ళందరినీ కూడా యొక్క అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ వాంగ్మూలం తీసుకొని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని మనం అడిగినప్పుడు అదొకటి, తర్వాత వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ అని మనం చేయడం జరిగింది. చేసినప్పుడు వాళ్ళు వరేంద్ర కొందరు పేర్లు ఈ యొక్క టోటల్గా ఈ భాస్కరరావు గారిని ఎందుకు చంపాల్సి వచ్చింది, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారని వాళ్ళు వివరాలు వేయడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇందులో ప్రధాన ముద్దాయి అయిన నాంచార్య అలియాస్ చిన్న ఇతను లోకల్ టీడీపీ పార్టీ నాయకుడిగా ఉంటున్నాడు. అలాగనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారికి ముఖ్య అనుచరుడిగా ఉంటున్నాడు. లోకల్గా 24 వార్డు టీడీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉంటూ ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో క్యాండిడేట్గా కూడా అతను ప్రమోట్ కావడం కూడా జరిగింది. వేరే చనిపోయిన నిందితుడు భాస్కరరావు, అతను వీళ్ళిద్దరు కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఆయన కూడా అదే వార్డు నుంచి వైసీపీ క్యాండిడేట్గా ఆయన కూడా కంటెస్ట్లో రాబోయే ఎలక్షన్స్లో ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య గత దాదాపు 7-8 ఇయర్స్ నుంచి ఇద్దరి మధ్య కూడా రాజకీయ పరంగాను, అలాగనే సేమ్ సామాజిక వర్గంలో కుల పరంగాను ఇద్దరికి కూడా తీవ్రమైన పోటీ ఉంది. వారి యొక్క ఆధిపత్య పోరులో భాగంగా ఎలక్షన్స్లో చాలాసార్లు 2 సార్లు కంటెస్ట్ చేసుకున్నారు. వాళ్ళు గెలవడం వీళ్ళు గెలవడం జరిగింది. సేమ్ సామాజిక వర్గంలో సేమ్ మన మచిలీపట్నంలో ఆ యొక్క వాళ్ళ యొక్క కమ్యూనిటీలో కూడా ఇద్దరికి డామినేషన్లో ఉంది. ఈ డామినేషన్లో భాగంగా వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. అట్ సేమ్ టైం వీళ్ళు ఏదైతే నాంచార్య అలియాస్ చిన్న ఈరోజు దీంట్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఆయన చాలా ఒకసారి మనకు వాత గొడవల కారణంగా 2013 నుంచే ఒకసారి ఇతని మీద అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో అప్పట్లో భాస్కర్ మీద అటెంప్ట్ ట్రై చేశారు కానీ అప్పుడు సక్సెస్ కాలేదు. సబ్సిక్వెంట్గా తర్వాత వచ్చిన కాలంలో ఈ నాంచార్యకి సంబంధించిన వాళ్ళ వదిన కార్పొరేట్గా గెలిచిన తర్వాత ఈయన ఆయా వార్డుకు ఇన్ఛార్జిగా ఉండి లాస్ట్ టైం ఆ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత వాళ్ళు 5 years డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండి టోటల్గా ఇతని పైన ఇతని వల్ల అటాక్ చేయడం అనేది అసలు మానుకున్నారు. తర్వాత ఈ మధ్య లాస్ట్ 6 months కాలంలో
వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు రాజకీయంగా అయితేనేమి లోకల్గా చిన్న చిన్న గొడవల్లో ఈ ఆధిపత్య పోరు బాగా తీవ్రంగా ఇద్దరి మధ్య పెరిగిపోయి వీళ్ళు మళ్ళీ ఈసారి వీళ్ళందరూ కూడా మనం సర్వే కావాలంటే రాజకీయంగా కానీ ఆ ఏరియాలో కులపరంగా కానీ మన యొక్క ఎదుగుదల ఉండాలంటే ఇతని చేస్తున్న యాక్టివిటీకి ఇతని డెవలప్మెంట్ యాక్టివిటీ భాస్కర్ బాగా ఫేమ్ అయిపోతున్నాడు. సో ఇతను ఉన్నంత కాలం మన యొక్క రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో ఎవరైతే దీంట్లో ముద్దాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని గత 3-4 monthsగా మళ్ళీ యాక్టివ్ రోల్ తీసుకున్నారు. ఇతను ఎలాగైనా కూడా ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ అప్పటి నుంచి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళందరికీ ఒక బిగ్ బ్రదర్ లాగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉండడం, ప్రతి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఎలాంటివి వచ్చినా కూడా ఆయన కలిసి ఆయనతో పరిష్కారం తీసుకోవడం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఆ నేపథ్యంలో మనం అఫెన్స్ అయిందో దానికి ఒక 15-20 రోజుల ముందు మరొకసారి అయితే దీంట్లో ప్రధాన ముద్ద అయిన నాన్షార్ అలియాస్ చిన్న కొల్లు రవీంద్ర గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వారితో డిస్కస్ చేశారు. ఈయన వాగ్మూలం ప్రకారం డిస్కస్ చేసి అన్న ఇక వీడు మన భాస్కర్ ఇక్కడ ఉన్నంత వరకు మన సర్వైవల్ కష్టం, మీరు పర్మిషన్ ఇచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తే అయితే మనం ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆయన వాళ్ళు ఇప్పుడు దిస్ ఇస్ రైట్ టైం కాదు, అప్రాపరేట్ టైంలో విల్ టేక్ ఏ డెసిషన్, నేను అప్పుడు చెప్తాను, అప్పుడు ఇక మనకు కావాలంటే మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే అప్పుడు ప్రస్తుతానికి విరమించుకోవడం జరిగింది. తర్వాత మధ్యకాలంలో లాస్ట్ 10-15 డేస్లో వాళ్ళకు మళ్ళీ కొన్ని చిన్న చిన్న తగాదాల వల్ల వీళ్ళు మళ్ళీ ఎట్లయినా సరే దాన్ని ఎలిమినేట్ చేద్దామని ఫైనల్గా డిసైడ్ చేసుకొని ఈ యొక్క 29th ఏదైతే మర్డర్ కేసు అయిందో దానికంటే ముందు ఒక 5 days ముందు 4 to 5 days ముందు మరొకసారి ఫైనల్గా ఇందులో ముద్దాయిన మన కొల్లు రవీంద్ర గారిని కలవడం జరిగింది. సో కొల్లు రవీంద్ర గారిని కలిసి ఫైనల్గా అప్పుడు ఏదైతే ఇందులో ప్రధాన ముద్దాయిన నాన్చారయ్య కొల్లు రవీంద్ర గారు 1-to-1 రూమ్లో మనం మాట్లాడుకున్న టైంలో ఆ రూమ్లో మన ఈయన కొల్లు రవీంద్ర గారి పునరుద్ధి రాజు కూడా ఉండడం జరిగింది. సో ఆ టైంలో వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే ఫైనల్గా అనాయకుడు ఇతన్ని భాస్కర్ రావు గారిని మనం ఎలిమినేట్ చేయకపోతే మేము రాజకీయ భవిష్యత్తు కానీ లేదంటే ఏదో మా కమ్యూనిటీలో మేము బతకడం కానీ కష్టంగా ఉంది, అది ఖచ్చితంగా మేము ఎలిమినేట్ చేస్తాము, ఖచ్చితంగా ఏ సహాయం ఉండాలి అని ఖచ్చితంగా అడిగినప్పుడు ఆయన ఫైనల్గా ఓకే నా పేరు ఎక్కడ వేయకుండా మీరు జాగ్రత్తగా చేయాలి, ఒకవేళ అటెంప్ట్లో అతను ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా అంటూ చూస్తారు ఆయన, అది వాళ్ళకు చెప్పి నేను మీకు వెనుక ఉండి అడ్డదలుగా ఉంటాను, నా మీద ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు, మీకు కావాల్సిన అన్ని రకాల సహాయం నేను చేస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ప్లాన్ సక్సెస్ కావాలలాగా మీరు చూడండి అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ తర్వాత రోజు నుంచి ఇతని పైన నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళకి ఈ మూమెంట్స్ను లాస్ట్ ఇన్సిడెంట్ కంటే ముందు 4-5 days నుంచి రక్కీ చేయడం జరిగింది. సో ఈ రక్కీ చేసి సబ్సిక్వెంట్గా 28th నాడు కూడా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ ఆ రోజు ప్లాన్లో సక్సెస్ కాలేకపోయారు. ఏదైతే ఇన్సిడెంట్ 29th అయిందో ఆ 29th మార్నింగ్ ఉంటే వీళ్ళు ఇన్సిడెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసి, ఎందుకంటే అక్కడ ఫిష్ మార్కెట్లో ఆ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ రిపేర్ వర్క్స్ అన్ని కూడా ఎవ్రీడే సూపర్విజన్ కోసం భాస్కర్ ఫిష్ మార్కెట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒంటరిగానే వస్తాడు అని మృతకాలు 4-5 రోజుల నుంచి వాచ్ చేశారు. ఆ ఒంటరిగా వస్తున్న టైంలో అటాక్ చేద్దామని ముందుగానే వీళ్ళందరినీ కూడా చిన్న ఏదైతే తను మార్కెట్లో ఉంటే ఈజీగా ఐడెంటిఫై చెప్పేసి తన దగ్గర వీళ్ళ బంధువుల పిల్లలైన వీళ్ళిద్దరిని కూడా 8-3 అయిన నాన్షార్ అలియాస్ పులి, తర్వాత ఇంకొక జూనియర్ బాయ్, వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ అటాక్ చేస్తే అతను పాటు చనిపోతాడు, ఓన్లీ టాప్ పొజిషన్లో ఈ పొజిషన్లోనే అటాక్ చేయండి, వేరే చోట మిస్ అయ్యారంటే కానీ అతను డెఫినెట్గా మనందరినీ ఎలిమినేట్ చేస్తాడని చెప్పి పూర్తిగా వాళ్ళకి బాగా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేసి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్లో భాగంగా వీళ్ళు ముగ్గురు ఎవరైతే A1-A2 ఉన్నారో డైరెక్ట్గా పోయేసి ఆయన అక్కడ మార్కెట్ నుంచి పనులు ముచ్చుకొని వస్తున్నప్పుడు దారిలో వెహికల్లో అటాక్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఆయన పైన విచిత్రహితుగా అతని మీద స్టాబింగ్ చేసి తర్వాత వీళ్ళ ముగ్గురికి కూడా చాలామంది చుట్టుపక్కల ఉండి సహాయం చేయడం జరిగింది, డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే. సో వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి అటాక్ చేసిన తర్వాత వీళ్ళు ముందుగానే ప్లాన్గా అనుకున్నట్టు మోటార్ సైకిల్స్కి పార్క్ చేసి ప్లేస్ నుంచి ఆ మోటార్ సైకిల్లో ఎక్కేసి పారిపోయారు. సో సబ్సిక్వెంట్గా మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు 2nd తారీఖు నాడు
వీళ్ళ ముగ్గురిని A1, A2, A3 అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 3వ తారీఖు నాడు రిమైనింగ్ అక్యూజ్డ్ని అరెస్ట్ చేశాము. తర్వాత ఇందులో ఈ యొక్క నేరంలో వీళ్ళందరికీ వెనుక ఉండి అందరూ ప్రోత్సాహం ఇచ్చి అలాగే వాళ్ళకందరికీ అసిస్టెన్స్ ఇచ్చేసి ఈ యొక్క ప్లానింగ్ అంత నాలెడ్జ్ ఉన్న తర్వాత ఇతనికి వీళ్ళందరికీ సాయం చేసిన కొర్ర రవీంద్ర గారిని ఇవాళ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మేజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేశాము. సబ్సిక్వెంట్గా ఇప్పుడు ఆయనకు రిమాండ్ ఇస్తున్నారు. అంటే దీంట్లో ఈ కొర్ర రవీంద్ర గారి పాత్ర వచ్చినప్పుడు ఇనిషియల్గానే మనకు ఫస్ట్ డే నాడే ఎప్పుడైతే ముద్దాయిలు అరెస్ట్ చేశారో A1 ముద్దాయి అతను ఆ రోజే డీటెయిల్ కన్ఫెషన్ ఇచ్చారు. బట్ దాని ఎంటైర్గా దాని ఒక్కనే కాకుండా రియాలిటీ కాకుండా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. కాల్ డీటెయిల్ అనాలిసిస్ అవన్నీ కూడా దాంట్లో భాగంగా వాళ్ళ PS ఇద్దరు ఉన్నారు, రిజ్వాన్ మరియు నాగరాజ్ అని. సో వాళ్ళ దీంట్లో కొంత ప్రధాన పాత్ర పోషించారు. దీంట్లో ఏంటంటే వీళ్ళు ప్లాన్లో భాగంగా రవీంద్ర గారు లాస్ట్ 4-5 డేస్ ముందు కలిసినప్పుడు చెప్పినది నెక్స్ట్ మీరు ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసే ముందు డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడకండి, ఏదైనా కూడా అత్యవసరంగా నీతో నాతో కాంటాక్ట్ చేయాలన్నప్పుడు మా PA ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ నుంచి నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా అఫెన్స్ ముందు కూడా మనం PAతో ఒకసారి మాట్లాడడం జరిగింది. అఫెన్స్ జరిగిన తర్వాత మనకు దగ్గర 11:45 ఆ ప్రాంతంలో అఫెన్స్ అయింది. వీళ్ళు పారిపోతూ దాదాపు 10-15 నిమిషాల తర్వాత మన అవుట్స్కట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితుడు నాన్చారాయ్ ఉన్నాడో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ముద్ద ఆయన పులి అని ఉన్నాడు. ఆ పులి ఫోన్ నుంచి కొర్ర రవీంద్ర గారి PA అయిన రిజ్వాన్కు ఫోన్ చేయడం జరిగింది. ఆ టైంలో కొర్ర రవీంద్ర గారు కలెక్టరేట్లో ఉన్నారు. సో వెంటనే రిజ్వాన్ చిన్ని ఫోన్ చేశారని చెప్పి రవీంద్ర గారికి ఇచ్చినప్పుడు రవీంద్ర గారు వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళి ఆయనతో మాట్లాడారు. ఏం మాట్లాడారని మనం అన్నప్పుడు ఈయన వాగ్మూలంలో చిన్ని ఓకే అంతా క్లియర్ అయినా అంత అయిపోయిందా అని అన్న చెప్పాడు. సరే జాగ్రత్తగా ఉండండి చెప్పి చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి పారిపోండి అని చెప్పాడని ఫస్ట్ కాల్లో చెప్పడం జరిగింది. సో సబ్సిక్వెంట్గా ఈ ఎపిసోడ్ అయిన తర్వాత వాళ్ళు పారిపోతూ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం చేయాలని చెప్పి దాని నేపథ్యంగా ఈయన ముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇతని PAలైన రాజు నాగరాజు ఆన తర్వాత మరొక అసోసియేట్స్ ఇద్దరు రాము తర్వాత ధనబాబు అనే వాళ్ళిద్దరికి కూడా రాబోయే కమింగ్ 2-3 అవర్స్లో దాదాపు ఈవినింగ్ 4:30 వరకు వీళ్ళ ఫోన్ ద్వారా రవీంద్ర గారు మాట్లాడడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇది ఎంటర్ ఎపిసోడ్లో దీనికి చెప్పడానికి కారణం రవీంద్ర గారికి యొక్క అఫెన్స్ గురించి డీటెయిల్ తెలుసు, వాళ్ళ ప్లానింగ్లో భాగస్వామి అయ్యారు, వాళ్ళకు పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చారు, సపోర్ట్ చేశారు. సో మనకు వాళ్ళ వాంగ్మూలమే కాకుండా టెక్నికల్ డేటా ద్వారా గాను సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ వస్తాను అవన్నీ మనం ప్రూవ్ అయిన తర్వాతనే ఆయన మనం ఇంట్లో ముద్దాయిగా ప్రైమరీ కేసు ప్రూవ్ అయిన తర్వాత వారికి నోటీస్ సర్వ్ చేసి విచారణ నిమిత్తం అతను పిలిపించడానికి కొరకు నిన్న అతని ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోలీస్ పార్టీ DSP గారు తర్వాత ఎదురు ఇన్స్పెక్టరు కార్పొరేట్ ఇన్స్పెక్టరు పోలీసు మనం అక్కడ నోటీస్ సర్వ్ చేసి విచారణ నిమిత్తం పిలిపిద్దామని వెళ్ళినప్పుడు అతని ఇంట్లో వెతికినప్పుడు ఆయన అప్పుడు అంతకుముందు రాత్రే వెనక నుంచి గోడ దూకి పారిపోయినట్టు మనకు సమాచారం వచ్చింది. సో వెంటనే ఈ సమాచారం వచ్చిన వెంటనే నేను మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనం అతన్ని సర్చ్ కోసం అని చెప్పేసి దాదాపు 5-6 పార్టీస్ మనం సర్చ్ పార్టీస్ని ఏర్పాటు చేశాము. వాళ్ళ డిఫరెంట్ డైరెక్షన్స్లో టువర్డ్స్ విజయవాడ కానీ హైదరాబాదు వైజాగ్ డిఫరెంట్ ప్లేసెస్ మనకు కొన్ని సమాచారం పంపించినప్పుడు మనకు వచ్చిన క్లూ ఇతర మూమెంట్ టువర్డ్స్ ఇటువైపు పృథ్వీవేలు వైపు నుంచి మూమెంట్ చేసినట్టు తెలిసింది. తర్వాత కాకినాడలో కూడా ఆయన మూమెంట్ ఉన్నట్టు తెలిసి మనం అటువైపు ఎక్కడైతే పార్టీ డిప్లాయ్ చేశామో ఇక్కడ చిలకలపూడి ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఆ పార్టీ క్రియేట్ చేస్తూ అటు కాకినాడ వైపు ఆయన మూమెంట్ చేస్తే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫైనల్గా నిన్న లేట్ ఇన్ ద ఈవినింగ్ మనకు తుని దగ్గర సీతారామపురం అనే చౌరస్తా దగ్గర ఆయన వెహికల్లో అలాంగ్ విత్ అతని ఫ్రెండ్స్తో పాటు పారిపోతున్నప్పుడు మనం ఆ వెహికల్ వెస్ట్ గోదావరి పోలీసుల సాయంతో ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మనం ఇక్కడికి మచిలీపట్నం తీసుకొని వచ్చి నిన్న రాత్రంతా అతను విచారించడం చేశాం. విచారణ జరిపి ఈరోజు మార్నింగ్ ఆయన అరెస్ట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రొడ్యూస్ చేశాము. అలాగే అతను మెడికల్ చెకప్ అనేది జరిగింది. అలాగనే అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు సంబంధించిన రక్తబంధువులు అతని వాళ్ళ బంధువులకు అలాగనే
ఆయన లాయర్ని కూడా మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం లీగల్గా వారిని ఈరోజు అరెస్ట్ చేస్తాం. పైన సర్కాన్షియస్ ఎవిడెన్స్ బేసిస్ మీద వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇంటరాగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా ఇంకేమేమి కారణాలు ఉన్నాయి అవి కూడా వస్తాయి. కులరవీంద్ర గారిని పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన్ని అదుపులో తీసుకున్నారు అనేది అవన్నీ ఇట్స్ నాట్ కరెక్ట్. పూర్తి స్థాయి విచారణ అనేది ఆల్రెడీ పుల్లు రవీంద్ర గారిని మనం అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటి ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చిన రోజే మనం అరెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా వేరే రీజన్స్ మనం టెక్నికల్ డేటా తీసుకున్నాము, దానికి అదర్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించినాం. తర్వాత అతన్ని ఇంటి దగ్గర ఇక్కడికి వెళ్ళి మనం నోటీస్ సర్వ్ చేసి అతన్ని తీసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆయన డైరెక్ట్గానే బయటికి వచ్చిండొచ్చు. వెనక సైడ్ నుంచి అతని మిత్రుల సాయంతో వెనక నిచ్చెన వేసుకొని దిగిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోవాల్సిన అవసరం లేదు. ఆయన నిజంగానే ఇలాంటి తప్పు చేయాల్సి లేనప్పుడు ధైర్యంగా ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ ఆయన పారిపోయి మనకి ఎక్కడ పారిపోతూ దొరికాడు. అయినప్పుడు దొరికిన తర్వాత కూడా మాకు సాయంత్రం దొరికిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ వరకు కూడా విచారణ జరిగింది. ఏదైతే మనం ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా అతను విచారణ జరిపిన తర్వాతనే నేను అరెస్ట్ చేశాను. అంటే రాజకీయ ఒత్తిడి లేదండి, నో కామెంట్. దాంట్లో ప్యూర్లీ ప్రొఫెషనల్గా పోలీస్ ప్రొఫెషనల్గా వాళ్ళకున్న ఆధారాల మేరకు ప్రైమరీ కేసు ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వీళ్ళని మనం అరెస్ట్ చేయాలి. పర్సనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి పర్సనల్ స్టాఫ్కి వాళ్ళకి ఎపిసోడ్ ఐడియా ఉందా, లేకపోతే జస్ట్ వాళ్ళు ఫోన్ ఇవ్వడం వరకే పరిమితమయ్యారా? ఏం నిర్మించాలి అది ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు టూ అర్లీ మనం చెప్పడం. బట్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ ఛార్జ్ వేస్తే ఫైన్ వస్తాయండి. బట్ వాళ్ళ ఫోన్స్ అయితే ఖచ్చితంగా మనకు రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళ ఫోన్ ద్వారా మాట్లాడినది, తర్వాత ఫోన్ ఇచ్చిన విషయం వాళ్ళందరినీ మనం వెరిఫై చేసుకున్న తర్వాత మనం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం ఇది అది ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ప్లానింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా వాళ్ళు కూడా ముద్దాయి అవుతారు. ఇంకా కొందరు ఉన్నారు. ఇంకా కొందరు ఉన్నారు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అది కూడా రాబోయే మనకు ఇన్వెస్టిగేషన్లో పూర్తి చేసుకోవాలి. అది కూడా ఫైనల్. మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారు సార్? ఇప్పటివరకు అయితే లేదు. ఒకవేళ ఏదంటే మనకు కూడా ఫర్దర్ చేయొచ్చు. ఇప్పటివరకు అయితే మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ మనకు రాలేదు. థ్యాంక్ యూ.